విపక్షాల నుంచి పెద్ద ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు అప్పులు విచ్చలవిడిగా చేసేశారని, 12 లక్షల కోట్లకి అప్పులు వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పు వెళ్ళిపోయిందని. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్పొరేషన్ ఆస్తులన్నీ తనఖా పెట్టారని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏవైతే చిన్న చితక ఏవైతే గవర్నమెంట్కి సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా అమ్మేసి లేకపోతే తనఖా పెట్టేసి ప్రజలకు పంచుతున్నారు అని అంటున్నారు. నిజమా అబద్ధమా? ఒక అబద్ధాలకి ఈ మాదిరిగా రెక్కలు కట్టడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతాను. ఇంతకుముందే నేను చెప్పిన ఇవన్నీ నేను ఏదైతే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ నేను ఏదైతే చెప్తా ఉన్నానో చంద్రబాబు నాయుడు హయాంలో 20% పైన, మా హయాంలో 14% చిల్లర, ఏదైతే నేను కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ గురించి నేను ఏదైతే మాట్లాడతానో ఇవన్నీ ఆర్బీఐ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ఇవన్నీ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కాగ్లో అవైలబుల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడం, ఇష్టం వచ్చినట్టుగా దాన్ని నెగిటివ్గా గోబెల్స్ ప్రచారం చేస్తూ ఒకే అబద్ధం ఎన్నిసార్లు అది అబద్ధం అని చెప్పి మేము మా డిఫెన్స్లో ఇవన్నీ డేటాతో సహా ప్రజెంటేషన్ ఇచ్చినాం. ఒకటికి కాదు, మేము కూడా సుమారుగా ఒక 5-6 సార్లు ప్రజెంటేషన్ ఇచ్చినాం. కానీ అటువైపున గోబెల్ సిద్ధాంతంలో మాదిరిగా 100 సార్లు చెప్పిన అబద్ధమే మళ్ళీ 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 చెప్పుకుంటూ పోయి అది నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం ఎంతమట్టు కరెక్టు? రాష్ట్రంలో మొత్తం అప్పులు ఎంత ఉన్నాయి అని మొన్న డీటెయిల్డ్గా ప్రజెంటేషన్ ఇచ్చిన. నేను మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు కూడా డీటెయిల్గా చెప్పిన. కావాలంటే ఆ టేప్స్ అన్నీ మీ దగ్గర మళ్ళీ ఉంటాయి. ఈ ఇంటర్వ్యూతో పాటు ఆ స్లైడ్ కూడా, అప్పుల స్లైడ్ కూడా ఒకసారి అది కూడా ప్రజెంటేషన్ చేసి ఈ స్లైడ్తో పాటు కలిపి చూపించండి. ఎవరి హయాంలో ఎవరు ఎంత అప్పులు చేసినారు, ఎవరి హయాంలో అప్పుల్లో గ్రోత్ రేటు ఎవరి హయాంలో ఎక్కువ ఉంది అనేది కూడా క్లియర్ కట్గా తెలియదు. ఎందుకు అడుగుతున్నానంటే ఇది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టూ హై. మీరు మేనిఫెస్టో 2019 మేనిఫెస్టోని మీరు మొత్తం ఇంప్లిమెంట్ చేశామని అంటున్నారు. మరేమో అపోజిషన్ వాళ్ళు చేశారా చేయలేదు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈసారి మేనిఫెస్టో మీరు ఏదైతే 2024 ఎన్నికలకు వెళ్ళటానికి వెళ్తున్న మేనిఫెస్టోలో కొత్త పథకం ఏమి అనౌన్స్ చేయలేదు, ఎందుకు అనౌన్స్ చేయలేదు అని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఏదైనా కూడా మేనిఫెస్టో అంటూ ఒక డాక్యుమెంట్ తీసుకుని వచ్చి మనం చెప్తే మనసా వాచా కర్మన దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. అలా ఇంప్లిమెంట్ చేయగలిగినటి మాత్రమే ఏమాత్రం వెసులుబాటు ఏ మేరకు ఉంటుందో ఆ మేరకు మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ వెసులుబాటు మనకు ఉండదు. మీరు అంటా ఉన్నట్టుగా ఇంతకుముందు నేను చెప్పినాను, ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎవడంటే వాడు ఎంత అంటే డబ్బులు తీసుకొని రాలేము. ఎఫ్ఆర్బిఎం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ప్రతి రూపాయి నువ్వు తీసుకొచ్చేదంతా కూడా ఇట్స్ గవర్న్డ్ బై సర్టన్ నార్మ్స్. బియాండ్ దట్ ఎవడు తీసుకునే అవకాశము లేదు. ఏది పడితే అది తనఖా పెట్టి తీసుకురావడం కాదు. అది పడితే నీకు ఎవడు పడితే వాడు ఇచ్చే పరిస్థితి ఉండదు, నువ్వు తీసుకొచ్చే అవకాశం అంతకన్నా ఉండదు. ఎవడన్నా అలాంటి మాటలు ఏదైనా మీకు చెప్తే దయచేసి మీరు కూడా విజ్ఞతతో అటువంటి బుద్ధి లేని వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పే కార్యక్రమం చేయండి. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గవర్న్డ్ బై సర్టన్ నార్మ్స్. ఇష్టం వచ్చినట్టుగా తీసుకొచ్చే కార్యక్రమం చేయలేము, బియాండ్ ఎఫ్ఆర్బిఎం పోయే అవకాశము లేదు. సో ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇంతకుముందు అడిగిన ఆ క్వశ్చన్కి సమాధానంగా చెప్తాను. ఇక్కడ ఉచితాలు ఏ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిందంటే మీరేమో 50-60 వేల కోట్ల రూపాయల ఉచితాలకు సంబంధించి ఆల్రెడీ రన్ చేస్తున్నారు. మీ అపోజిషన్ పార్టీ అధికారంలోకి రావటం కోసం వాళ్ళు కూడా 1,20,000 కోట్లు మీరే చెప్తూ ఉన్నారు. 1,50,000 కోట్లు అన్నీ చూస్తే 1,65,000 1,65,000 అటువైపున, ఇటువైపున 70,000 కోట్లు ఇటువైపున. సో ప్రజలు టెంప్ట్ అయ్యే అవకాశం లేదా? 70,000 కోట్లు తీసేసుకున్నాక రేపు 1,60,000 కోట్ల రూపాయల బెనిఫిట్స్ మాకు వస్తాయని టెంప్ట్ అయితే? టెంప్ట్ అవుతారు, టెంప్ట్ అవ్వరు అనేది సమస్య అది కాదు రజని. మనం ఏదైతే చెప్తున్నామో అది చేయగలుగుతామా లేదా అనేది సమస్య. ఇది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా 1,65,000 కోట్లు ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను కూడా 1,65,000కు ఇంకా నేను కూడా ఇంకో 10,000 ఎక్స్ట్రా యాడ్ చేసి 1,75,000 నేను చెప్పచ్చు. చెప్పడం చాలా ఈజీ. నేను ఆల్రెడీ 59 నెలల్లో చేసిన గవర్నెన్స్ ద్వారా దేవుడి దయతో ఆ క్రెడిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. కానీ అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. చేయగలిగింది చెప్పాలి. రాష్ట్రంలో ఏ మేరకు వనరులు ఉన్నాయి, ఏ మేరకు వెసులుబాటు ఉండేది అనేది నేను మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తే, ఎక్కడ కరప్షన్ లేకుండా చేస్తే, ఎక్కడ లంచాలు వివక్ష లేకుండా డీబీటీ పద్ధతిలో మ్యాక్సిమం చేస్తే, మొత్తం బడ్జెట్లో స్ట్రీమ్ లైన్ చేస్తే,
మనం చేయగలిగేది ఇంతకన్నా ఎక్కువ వెసులుబాటు లేదు. అట్లాంటిది దానికి నేను 70 నాది 70 అంటే 1,65,000 అంటే దాని అర్థం ఏంది? ఆయన నేను మోసం చేయబోతున్నాను అని క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంత దారుణంగా నేను మోసం చేయబోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేస్తూ దాన్ని బుల్డోజ్ చేస్తూ తన అబద్ధాలు తన మోసాలతో ఈ దత్తపుత్రుడు వీళ్ళంతా బుల్డోజ్ చేస్తూ చెప్పడమే ఒక ఆశ్చర్యం. అబద్ధమని తెలుసు, మోసం అని తెలుసు, జరగదని తెలుసు. 70,000 ఎక్కడ, 1,85,000 కోట్లు ఎక్కడ? జరగదని తెలుసు, అయినా దాన్ని బుల్డోజ్ చేస్తూ ఓ పక్కేమో ఈనాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఓ పక్క రాస్తాడు, రెండో వైపున 1,65,000 చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మేనిఫెస్టో వాగ్దానాలు బ్రహ్మాండంగా గ్లోరిఫై చేస్తాడు. బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. సూపర్ 6 అంటారు, సూపర్ 7 అంటారు, ఇంకా సరిపోదన్నట్టుగా సూపర్ 10 అంటున్నారు. మరి ఇంత ఎబ్బెట్టుగా ప్రజలను మోసం చేయడం, ప్రజలకు అబద్ధాలు చెప్పడం, రాజకీయాలలో ఇంత విలువలు లేకుండా, విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేయడం ధర్మమేనా? ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత రీసెంట్గా టీవీ9 ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తూ వచ్చారు ఆయన. మేము చాలా చేసాం, వెల్ఫేర్ చేసాం, డెవలప్మెంట్ చేసాం, వాట్ ఎవర్ చేసాం, ప్రజలు అన్నీ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి కొత్తగా ఇంకొన్ని చేస్తామని చెప్పింది. మాకు ప్రాక్టికల్ రియాలిటీ తెలుసు కాబట్టి మేము కొత్త వాగ్దానాలు చేయలేదు. సో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు మేము చేసాం, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు చూసుకొని ఇంకా ఎక్స్ట్రా వస్తాయి కదా అని ప్రజలు మోసపోయారు అన్నాడు. సరే, అక్కడ పాలిటిక్స్ లింక్ చేయడం కాదు, కానీ అలాంటి సందర్భం, అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో మీరు ఫేస్ చేసే పరిస్థితి ఉంటుందా బికాజ్ ఆఫ్ దిస్ మేనిఫెస్టో కంపారిజన్, ఈ వెల్ఫేర్ కంపారిజన్? అల్టిమేట్లీ తెలంగాణలో ఏమైంది, ఎలా జరిగింది అనేది మనం దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. బికాజ్ అక్కడ ఒక గవర్నమెంట్ రావడానికి, ఒక గవర్నమెంట్ పోవడానికి అనేక ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావితం చేసాయి. సో ఆ ఫ్యాక్టర్స్ డెప్త్లోకి మనం ఇప్పుడు పోవడం వల్ల పెద్ద సాధించేది ఏమీ లేదు. బట్ మన రాష్ట్రంలో మాత్రం ప్రజల ముందర ఉండేది రెండు ఆప్షన్స్. ఒకటి, విలువలు విశ్వసనీయతకు ఓటు వేస్తారా, లేక మోసపోయి అబద్ధాలకు ఓటేస్తారా? నేను ఓన్లీ టూ డిస్టింక్షన్. ఎందుకనంటే 70,000 కోట్లు చాలా కష్టపడితే ఇంతకుముందు ఎప్పుడు జరగల. నేను చేస్తూ ఉన్న ఈ స్కీములు కానీ, నేను చేస్తూ ఉన్న ఈ సంస్కరణలు కానీ ఈ 59 నెలల్లో మాత్రమే జరిగినవి. ఇంతకుముందు ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో ఇవన్నీ ఏవీ లేవు. అలాంటిది నేను ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి, ఏకంగా ఇవన్నీ తీసుకొచ్చి దీనికి ఈ మేరకు అవుతా ఉంది 70,000 కోట్లు అని చెప్పి క్లియర్ కట్గా డీబీటీ చేయగలిగినాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను.